జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో బళ్ళు ఓడ్లవుతే ఓడ్లు బళ్ళు అవుతాయి అని విన్నాము. ఇప్పుడు చూడండి అంటూ ఫ్యామిలీ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. అరే నరేష్, నేను ఒకరిని లవ్ చేస్తున్నావు కదా, పెళ్లి చేసుకో అంటే కథలు చేస్తున్నాడు, నువ్వే ఒప్పించి పెళ్లి చేయాలా? ఏవే ఒక్కనంటే ఒప్పియచ్చు, 5-6 మందిని అంటే నా వల్ల ఎక్కడ వద్దే. అరే మన యజమాని దగ్గర బానిసల్లా చేయడం నా వల్ల కావట్లేదురా. నేను ఇంకా టీమ్ లీడర్ అవ్వలేనా? జిల్లీలు జిత్తాను పేరు పెట్టుకోలేనా నేను? నువ్వు కంటెస్టెంట్ వే అవ్వవు, టీమ్ లీడర్ దాకెళ్ళినవారా? అందుకే పెద్దలు చెప్పారు, ఆశకు అద్దుండాలి, జిత్తుకు సిగ్గుండాలి అని. సరే కానీ అయ్యగారు వచ్చేటట్టున్నారు. నేను బ్యాంకాక్ వెళ్ళినప్పుడు ఎవరైనా ఫోన్ చేశారా? ఫోన్ చేసిందయ్యా. ఎవరు చేశారు? లక్ష్మి ఫోన్ చేసింది. ఏం చెప్పారు? అంటే బ్యాంకాక్ వెళ్ళాడని చెప్పాను. దేరా ఎందుకు వెళ్ళాలని చెప్పు. కుటుంబ సర్వే అవుతుంది కదండి, దానికోసం భయపడి 4 కుటుంబాలు ఉన్నాయని తెలుస్తుందేమో అని చెప్పి భయపడి బ్యాంకాక్ వెళ్ళాడని చెప్పానయ్యా. బిజినెస్ పని మీద వెళ్ళాలని చెప్పాలి. కావాలంటే తప్పు చేస్తానయ్యా, మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను. ఆయనకి 4 కుటుంబాలు లేవు, ఒకటే కుటుంబం అని చెప్పనా? అరే సార్ మర్చిపోయాను, ఆ కార్ ది బయటికి వెళ్ళాలి. స్టార్ట్ అవ్వట్లేదు సార్. రాత్రే కదా ఆయిల్ కొట్టించమన్నా. కొట్టించాను సార్. ఆయిల్ కొడితే ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు? నేను కొట్టింది ఇంజన్ ఆయిల్ సార్. ఇంజిన్ ఆయిల్ కొట్టిస్తారా పెట్రోల్ కార్ లో? మరి నువ్వు క్లియర్ గా చెప్పాలా, ఆయిల్ అన్నైతే ఇంజన్ ఆయిల్ కొట్టించిన. ఏంట్రా ఇడు? సార్ నాకు కోరిక సార్. ఏంట్రా? మీరు రోజు ఫ్లైట్ లో జర్నీ చేస్తారు కదా సార్, నాకు ఫ్లైట్ ను దగ్గర నుండి చూడాలనుంది సార్. అవునా? ఇది సెల్ ఫోన్ ఏది? ఇగో సార్. ఇదిగో ఇక్కడ ఏం రాస్తుంది? ఫ్లైట్ మోడ్. పైన ఉంది ఫ్లైట్. అయిపోయింది కానీ చిన్నగా ఉంది కదా సార్ ఫ్లైట్. పైకి దిగితే పెద్దగా. కాళ్ళు నొక్కమంటారా అయ్యా? అరే నా దగ్గరకు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 10 ఏళ్ళు అవుతుందయ్యా. అబ్బాయి అయిపోయా గానీ అయ్యా. అయ్యగారు పని చేసి వెళ్ళిపోయినా కొద్దిగా గ్యాప్ కావాలి. ఏమే నీకొక్కసారి జబర్దస్త్ లో గ్యాప్ ఇచ్చినందుకే బయటికి వెళ్ళి 3కి బ్రేక్ ఇచ్చావు. ఈసారి బ్రేక్ ఇస్తే ఇంతమందికి బ్రేక్ ఇస్తావు. బ్రేకులు క్రీకులు లేవు. అరే నా పెళ్లికి శివాజీ గారిని ఖుష్బు గారిని పిలుద్దాం అనుకుంటున్నాను. పెళ్లికి వస్తే నాకేం పెడతారు? అయ్యగారు పోయిన వారం జిత్తుగాడికి కొన్ని పెట్టారు, అవి మిగిలిపోయాయంట, అవి మిగతా మీకు తీసుకొచ్చి పెడతారు. సరే సరే. అదేంటి మరక అంచుడు రే ఫ్లోర్ ఏందిరా ఇది? కొట్టాలని కొట్ట. రే ఫ్లోర్ ఎలా ఉండాలరా? అద్దంలా మెరవాలి. ఎక్కడికి వెళ్తున్నావు? అది పగల కొట్టి అద్దం తెచ్చి అతక పెడదామని. సరిగ్గా కూర్చో. ఎంతో మన బతుకులు ఇలా తయారైపోయాయి. రే లేస్ కట్టరా. లేచాను. ఎక్కడ కట్టాలయ్యా? రే జిత్తు అయ్యా ఇలా రా. ఏం చేస్తున్నావు? పని చేస్తున్నానయ్యా. చూద్దుడు. సరే సరే. అరే మీరంతా లేకండి. చెప్పండి గారు. చెప్పండి. చూడడానికి ఒక అమ్మాయి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయికి నేను రిచ్ అని తెలియకూడదు. ఎందుకయ్యా? ఇప్పుడు నేను నా డబ్బు చూసి నన్ను పెళ్లి చేసుకోకూడదురా. నేను ఇంట్లో పనోళ్ళలో ఉంటా, మీరు ఓనర్ లో ఉండండి. నేనా? ఏం మాట్లాడుతున్నారైనా? అరే ఏమీ లేదురా, అమ్మ ఇచ్చి 1 వీక్ ఉంటుంది. ఆ 1 వీక్ నేను కార్ డ్రైవర్ లో ఉంటా, మీరు ఓనర్ లో ఉండండి. నోయ్ గారు ఎప్పటికీ మీకు పనులలాగానే ఉంటాం గానీ మీకు ఓనర్స్ అవ్వలేమయ్య గారు. ఓనర్లు అయిన తర్వాత మిమ్మల్ని ఏమని పిలవాలయ్యా? అరే భాస్కర్. మా నోటితో మేము రాని పిలవలేమయ్య గారు. పిలిస్తే సౌండ్ నోటితోనే వస్తుంది, నోటితోనే పిలాలి. వాళ్ళ ముందు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మీ ఓనర్ అని తెలియకూడదు. అరే భాస్కర్ అను. అరే భాస్కర్ ఇలా ఉన్నావేంట్రా నువ్వు? అరే భాస్కర్ ఇలా పిలాలి. ఓకే అర్జెంట్ గా బట్టలు వేసుకొని వచ్చేయండి. వెళ్ళిపోండి. నాకు డ్రెస్సులు సరిపోవయ్యా మీది. మీది కోటే నాదంటే ఏదో అనుకోగలరా? తీసుకో. అయ్యో అమ్మాయి ఇచ్చే టైమింగ్. అందరూ ఫాస్ట్ గా వచ్చేయండి. ఫాస్ట్ గా. నేను పనోని. ఓకేనా? ఓకే. వెనక్కి వెళ్ళిపో. రే ఎంతసేపు రా? ఓకే కదా? కూర్చో. మీరు డబ్బున్నోళ్ళు రా. నేను ఇంట్లో పనోడిని. అంకుల్ వచ్చేస్తున్నారంట.
అయ్యగారు yes ఆ అమ్మాయి ఎవరో వచ్చారు. who is she అదే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చినటువంటి రియల్ ఎస్టేట్ ఓనర్ గారి కూతురు. ఇంత చిన్న వయసులో నాకు పెళ్లి పక్కన పెళ్లి వరకు అయితే నేను పక్కా అని చెప్పగలను, ఆ తర్వాత దేవుడి దయ. మీరు I'm Mr. Naresh this whole industry and the manager ఓకే, మరి ఈయన CEO ఓకే, మీకేమవుతారు? father Glad to meet you. that is called కోడలు దవడ పగులుద్ది. మరి ఆవిడెవరు? mom dad సన్నిలా. ఓకే, మరి డ్రైవర్. డ్రైవర్ పక్కన పెట్టుకు మాట్లాడుతున్నారు ఏంటండి? అంటే మా ఇంట్లో ఏదైనా ప్లీజ్ ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. కొద్దిగా బయటకి అది కాదండి కొద్దిగా ప్లీజ్. సర్లేదు సార్, ఎందుకు అలాంటి చిన్న చిన్న వాటి. అక్కడ చెప్పింది కదా Just dead of hell and heaven. Kodal is telling na. You barre bade. కొద్దిగా బ్లాక్ టీ ఏమైనా? బ్లాక్ టీ yes అరే భాస్కర్ ఏంటి సార్? get some black tea. ఓకే. What happened? yes ఇంకేం చేస్తుంటారు? I'm ఖాళీగా ఉంటుంటాను. Okay. మొత్తం ప్రాపర్టీస్ అందరు నా పనులు చూసుకుంటూ ఓ, ఉంటారు. మీ నాన్నగారు ఏం ఆయన చేస్తుంటారు? కూడా నన్ను చూస్తూ ఉంటాడు. సార్ ఓకే, What happened? దీంట్లో షుగర్ వేసారా? నేను హనీ వేసుకుని తాగుతాను. తెలీదురా? Telira. అందుకే ఇలాంటి పని వాళ్ళని పెట్టుకోకూడదు మనము. Sorry. మన రేంజ్ ఏంటి, మన లెవెల్ ఏంటి? బేబీ ఓకే ఓకే, ఒక్క నిమిషం ఆగండి, నాకు కొద్ది చెమట వస్తుంది. కొద్దిగా 2000 నోటి తుడుచుకుంటా. 2000 notes. 2000 నోటి చుట్టుచుకుంటారు. Yeah. Take. అసలు గాలి రావట్లేదు అబ్బా. అబ్బా. అరే భాస్కర్ సిగరెట్ ఎదురా? షాప్కి వెళ్ళి తీసుకొస్తా సార్. షాప్కి వెళ్ళి తీసుకురావడం ఎట్రా? రెడీ ఉంచుకోవాలి. అర్థమైందా? నోట్లో ఎవడు పెడతారా? నోట్లో ఎవడు పెడతా? ఒక్క నిమిషం, నేను ఎందుకున్నానా? Hey, come here. ఆగో, ఊదుతున్న పొగ. సార్ Come here. నిమ్ము చెప్పల్. ఒంగు. వా, నొక్కరా. ఏం నొక్కుతున్నావురా నువ్వు? గనక ఆడదాను అయి ఉంటే పర్మినెంట్ గా ఓకే అంకుల్, ఇక్కడ వాష్రూమ్ ఎక్కడ ఉంటుందండి? వాష్రూమ్ లోపల ఉంటుందండి. ఓకే, చూపించు. ఇదేనండి వాష్రూమ్. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఫ్లాష్ పని చేయట్లేదు. భలే పని చేస్తుందండి, చూడండి సెల్లో. నరేష్, Yes, what happened? వాష్రూమ్ లో ఫ్లాష్ పని చేయట్లేదు అంటే ఫోన్ ఫ్లాష్ చూపిస్తున్నాడు. ఫ్లాష్ అంటే ఇది, ఫ్లాష్ అంటే ఇది. సన్, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్. ఇలాంటి వాడిని మనం ఇంట్లో ఉంచుకోవడానికి వీల్లేదు. అమెరికా నుంచి ఇంకొక పన్నుని తీసుకురా. హరి సార్ పడు లేకుండా కళ్ళు చూడు, నీ కళ్ళలా. మేడం కొంచెం దూరంగా ఉండరా, భయం వేస్తుంది. ఏసుంటుడికే కుక్కకు సందితే మూతం లాకిందట. నరేష్, చాలా చెమటలు పడుతున్నాయి. ఇక్కడ ఫ్యాన్ స్విచ్ ఎక్కడ ఉంది? ఫ్యాన్ స్విచ్ ఐ థింక్ దేర్. నేను ఆన్ చేయనా? నేను ఆన్ చేస్తా. ఓకే ఓకే. వాట్ హ్యాపెన్ ఇస్ మేడం 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 మేడం. మా కాబోయే కోడలే పుట్టుకుంటావారా నువ్వు? ఎంత ధైర్యం రా? సార్ చచ్చిపోతుంది ఏమని పట్టుకున్నాను సార్. నో, వాట్ హ్యాపెన్ గైస్? నేను డెటాల్ తో స్నానం చేయాలి. డెటాల్ తో స్నానం చేయాలి? ఆడపిల్ల నీకేం తెలుసురా? ఇలాంటి పని వాళ్ళని పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది మనకి. నేను వెళ్ళిపోతాను సార్. వెళ్ళిపో. చిన్నప్పుడు మేము గోల్డెన్ స్పూన్ తో పుట్టాం రా. సరే స్పూన్ అంటే తెలుసా తినేది? సంతకం తీసుకోవాలాగు. ఎందుకు సార్? నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో. నా మానేస్తున్నానని ఇక్కడ సంతకం పెట్టు. సరే ఇదేదో ఆస్తి పేపర్ లో ఉన్నాయి. నరేష్, ఆస్తి ఏంటి? వెళ్ళిపోప్ప, ఆస్తి మొత్తం రాసేసాను. ఏయ్ వెళ్ళిపోరా, మనం పెళ్లి చేసేసుకుందాం. ఓకే? అయ్యో దండలు లేవు డాడీ, దీన్నే మార్చుకోండి. ఈ ప్రాపర్టీ మొత్తానికి ఓనర్స్ ఎవరు? We are whole belongs to Asti, me. ఆఫీసర్స్ సెర్చ్. 1 minute. సార్ క్యాష్
దొరికింది సార్. చూడండి, మేము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ను. బ్లాక్ మనీకి ట్యాక్స్ కట్టకుండా మీరు వాడుతున్నందుకు మీ ఇల్లుని సీల్ చేస్తున్నాం. అలాగే మీ ముగ్గురిని అరెస్ట్ చేస్తున్నాం. పోలీసు అరెస్ట్. నాకేం తెలుసు అయ్య గారు, నేను డ్రైవర్ని, కూలి పని చేసుకున్నావాడిని, అంతకుమించి ఏం తెలియదు సార్. కాదురా, ఆస్తి మొత్తం తీసుకెళ్లిపోతున్నారు, మమ్మల్ని జైల్లో పెడతాంటారు. వాళ్ళు వస్తారని గేమ్ ఆడా. అంటే మరి ఇది అది మన సెటప్ కృష్ణానగర్. అంటే నీ ఆస్తులు కాపాడుకోవడానికి మమ్మల్ని ఇరికిచ్చావా? డాడీ పక్కనని జడ్జెస్ ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? భాస్కర్ గారు, మీ స్కిట్ బాగుంది, పర్ఫార్మెన్స్ సత్య, ఆ కలర్ ఎంత మంచిది తెలుసా నీకు, వెరీ ప్రిటీ. బట్ ఫైమా అండ్ జిత్తు, నరేష్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, వెరీ ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ ఖుష్బు గారు. శివాజీ గారు, భాస్కర్ కాన్సెప్ట్ బాగుంది, అందరూ బాగా చేశారు, చాలా బాగా చేశారు, ప్రతి ఒక్కళ్ళు కూడా. నరేష్, ఫైమా, అమ్మాయి సత్య అందరూ బాగా చేశారు. మీ అందరికంటే చిత్తు చాలా బాగా చేశాడు, రియల్ గా చేశాడు, అందరూ బాగా చేశారు. సో జడ్జెస్, టైం ఫర్ స్కోర్స్. ఖుష్బు మ్యామ్. సో జడ్జెస్, బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 19 out of 20.